ఒక్క విషయం మర్చిపోకండి మేడం, మనం కలుస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా రామ్ కిషన్కి అస్సలు డౌట్ రాకూడదు. నా నీడకు కూడా తెలియనివ్వనండి. ప్రమాదాలకి భయపడి బాధపడుతూ కూర్చోది రోజీ. అంటే ఏం చేస్తావమ్మా? వాళ్ళందరినీ చంపేస్తావా? చంపడానికి మనం ఎవరు, చావడానికి వాళ్ళెవరు? అంతా ఆయన లీల. నమస్తే మేడం. నమస్తే అఖిల్, హౌ ఆర్ యూ? మీ దయవల్ల బాగానే ఉన్నాను మేడం. గుడ్. నాదే ఉంది అఖిల్. తెలివైన కుర్రాడివి, కష్టపడి ఐఐటీలో సీట్ సంపాదించావు, మెకానికల్ ఇంజనీర్గా గోల్డ్ మెడల్ సాధించావు. మీరు చేసిన ఆర్థిక సాయం వల్లే కదా మేడం నేను నా డిగ్రీని పూర్తి చేయగలిగింది. రోజు మా ఇంట్లో మా అమ్మగారు మీ గురించి చెప్తుంటారు మేడం. అది మీ అమ్మగారి అభిమానం. మీరు కోరుకున్న విధంగానే ఈ బైక్ని పూర్తిగా రిమోట్తో కంట్రోల్ చేసే విధంగా తయారు చేశాను మేడం. వంద మీటర్ల దూరం నుంచి ఎవరైనా సరే ఈ రిమోట్తో ఈ బైక్ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రిమోట్తో పార్ట్లన్నీ విడగొట్టొచ్చు, బ్రేకింగ్ సిస్టమ్ని లాక్ చేయొచ్చు. ఇట్స్ అమేజింగ్. చాలా తక్కువ టైంలో నాకు కావాల్సిన బైక్ ని రెడీ చేసి ఇచ్చావు. చాలా థ్యాంక్స్ అఖిల్. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పకండి మేడం. మీరు చేసిన సహాయానికి నేను ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే. పులిలాంటి మనిషి పాపం పిల్లిలా తలదించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అపర్ణ, ఇది బైక్ కాదురా, నీ పాలిట యమపాశం. ఎవరు? ఓ సత్ శ్రీ అకాల్ పాజీ. నమస్తే. నమస్కార్. నిన్నెక్కడో చూసినట్టుందే. సుబేమే మీరు బట్టలు షాపింగ్ చేశారు కదా సాబ్, అక్కడ మీకొక గిఫ్ట్ కూపన్ కూడా ఇచ్చాను కదా. గుర్తొచ్చింది. ఆ ఇప్పుడేంటి, లాటరీలో నాకేమన్నా ప్లాస్టిక్ బకెట్ తగిలిందా? మీరు భలే కామెడీ చేస్తారు సార్. లాటరీలో అంత చిన్న చిన్న ఐటమ్స్ మేమెందుకు పెడతాం సాబ్? మరి డ్రాలో మీకు బైకు గిఫ్ట్గా వచ్చింది. బైకా? ఏదెక్కునా? ఓ మై గాడ్. మీరు చాలా లక్కీ సార్. పవర్ బైకు మీ సొంతం అయిపోయింది. లక్కీ బైకు మీ జీవితంలోకి ఎంటర్ అయిన వేళ విశేషం సార్. మీరు చాలా పైకి పైకి ఊపర్ ఊపర్ చలే జాయేంగే అని నాకు కనిపిస్తుంది. ఏ లీజియే.
సూపర్. इधर साइन करो साहब. थैंक यू साहब. థ్యాంక్ యూ. थैंक यू वेरी मच. ఇప్పుడు నా లక్కీ బైక్ని ఫ్రెండ్స్ అందరికి చూపించాలి. రేపు నా గ్యాంగ్తో పార్టీ చేసుకోవాలి. హాయ్ మామా. హాయ్ రా, రా కూర్చో. ఎన్నాళ్ళైందిరా మనం కలిసి? భయపడి బయటికి రావడం కూడా మానేసావు కదరా నువ్వు. నీకేంట్రా మినిస్టర్ కొడుకువి, ఎలాగైనా తిరగలవు. కొన్నాళ్ళు బయట తిరగొద్దని మా పేరెంట్స్ నాకు వార్నింగ్ ఇచ్చారా. మీ పేరెంట్స్ ఏంట్రా, మా అమ్మ కూడా వార్నింగ్ ఇచ్చింది కదా కొన్నాళ్ళు కలిసి తిరగొద్దని. అలా అని మనం కలవకుండా ఉండలేంగా. ఇంకేంటి విషయాలు? నీకు తెలియకుండా ఏముంటాయిరా. లక్కీ డ్రాలో నాకు ఒక బైక్ గిఫ్ట్గా వచ్చిందిరా. బైకా? ఏం బైక్ రా? రే రోజీ గారా? భయపడకురా, ఆవిడ పాత విషయాలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఆవిడ మా అమ్మ మంచి ఫ్రెండ్స్. అవునా? ఆ. హాయ్ ఆంటీ. హాయ్ ధనంజయ్. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్. హాయ్ ఆంటీ. మీరేంటి ఇలా వచ్చారు? అప్పుడప్పుడు వస్తుంటాను ఆంటీ, ఓ. మా ఫ్రెండ్స్ని కలవడానికి. నమస్తే మేడం. నమస్తే. ఏదైనా పని మీద వచ్చారా ఆంటీ? ఇక్కడ ఒక ల్యాండ్ ఉంటే చూడ్డానికి వచ్చాను. ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అందరూ తెలుసండి. రేటు విషయంలో మాట్లాడమంటే మాట్లాడతాను. అవసరం లేదు, రీజనబుల్ రేట్కే తీసుకున్నాను. సరే సరే ఆంటీ. ఓకే మేడం. నేను బయలుదేరుతాను. ఓకే. ఓకే.
బాయ్ బాయ్ ఆంటీ బాయ్ బాయ్ రా. ఆ, ధనంజయ్ ఏమైంది? కార్ టైర్ పంచర్ అయింది ఆంటీ. ఇట్స్ ఓకే కూల్, నేను డ్రాప్ చేస్తాను. అరే ధనంజయ్, ఏంటి మీ ఫ్రెండ్ అంత స్పీడ్ గా వెళ్తున్నాడు? వాడంతే ఆంటీ. అరే భలే చేస్తున్నాడే. నేను చెప్పాను కదా మేడం, అలాగే చేస్తాడు వాడు. చరణమిది దుర్గుణహరణమిది జటాజూటుడే పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది నిర్భయ నటనమిది హలాహలాన్ని స్కరించనున్న భిక్షుని
చూడు. అయ్యో! ధనంజయ్, ఏంటి? అక్కర్లా. ఒరే, ఏం జరిగిందిరా? నాకేం తెలుసురా. అయ్యో, ఏంటో ఇది? ధనంజయ్, ఓకేనా? అయ్యో! ఆంటీ, అంబులెన్స్ కు ఫోన్ చేయండి. అంబులెన్స్, ఫోన్ ఎక్కడ? ఫోన్. రే అంబులెన్స్ వచ్చేలాగా వీడు పోతాడు. పట్టు. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ధనంజయ్, అతని పేరెంట్స్ కి ఫోన్ చేసి విషయం చెప్పు. అలాగే ఆంటీ. అయ్యో, పాపం కదరా. అమ్మా అది ధనంజయ్, చేసావా? చేశాను, మాట్లాడుతున్నాను ఆంటీ. ఓకే. కంగారు పడద్దు ధనంజయ్, ఏం కాదు. పాపం. పేషెంట్కి ప్రాణాపాయం ఏమీ లేదు ధనుంజయ్. కాకపోతే కాకపోతే సంసారానికి పనికిరాడు. అతని శరీరంలో అతి ముఖ్యమైన అవయవం పూర్తిగా ఛిద్రమైపోయింది. సర్జరీ చేసి దాన్ని తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదం.